దేశంలో అందరి చూపు అయోధ్యపైనే. భవ్య మందిరం నిర్మాతమైన ఆ సాంకేతిక పురంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం కోట్లాది మంది హైందవులు ఎదురుచూస్తున్నారు. దేశంలోని ప్రతి పల్లె, ప్రతి ఇల్లు శ్రీరామ నామస్మరణతో పులకిస్తుంది. శ్రీరామ అక్షతలను ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. దేశంలోని ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటే అయోధ్యాపురిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆ దేవదేవుడు ఇలా వైకుంఠానికి దిగి వస్తున్నాడా అనేంతగా భక్తితో పరవశిస్తుంది. సరయు పరవళ్లు, సాధవుల తపస్సులు, నిత్య అగ్నిహోత్రాలు, యాగాలు, శ్రీరాముడి పేరున అభిషేకాలు, పూజలు, భక్తి గీతాలు, ఇలా ఎటు చూసిన అయోధ్యలో సీతారాముల గానమే వినిపిస్తుంది. వీటన్నింటికీ తోడు ఆలయ నిర్మాణం ఎంతో అబ్బురపరుస్తుంది. నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకం. జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో జరిగే ఆ పవిత్ర క్రతువును ప్రత్యక్షంగా, పరోక్షంగా టీవీ తెరలపై వీక్షించేందుకు ఉత్సాహంతో ఉన్నారు జనం. ఇది కనివిని ఎరుగని పండగ. అయోధ్య ఆలయ నమూనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ గా మారింది. 67 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఆలయంలో గుడి శిఖరం నేల మీద నుంచి 128 అడుగుల ఎత్తుంటుంది. పొడవు 268 అడుగులు, వెడల్పు 140 అడుగులు. 2 అంతస్తుల ఆలయంలో ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212 స్తంభాలుంటాయి. మొత్తం దేవాలయమంతా ఒక విశాలమైన ఎత్తైన రాతి వేదిక మీద ఉంటుంది.
అయోధ్య వైభవాన్ని, ఆలయ విశిష్టతలను వెల్లడించడానికి అయోధ్య ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం ఏపీ విహెచ్పి కార్యదర్శిగా ఉన్న తనికెళ్ల సత్య రవికుమార్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు అయోధ్య ఆలయ నిర్మాణం కోసం శతాబ్దాలుగా హైందవులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ మధుర క్షణాలు సమీపిస్తున్నాయి. అందరి దృష్టి జనవరి 22న జరిగే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన పైన ఉంది. అయోధ్య ఉద్యమంలో పాల్గొని ఇవాళ కీలక బాధ్యతలో ఉన్న మీరు దీనిని ఎలా చూస్తారు? 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఒక మంచి వేదికగా ఈరోజు ఐ న్యూస్ ఉపయోగపడుతున్నందుకు ముందుగా మీకు, ఐ న్యూస్ యాజమాన్య బృందానికి, వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలికి, రామభక్తులకి, హిందూ బంధువులందరికీ కూడా నమోవాకాలు. 1528 నుంచి ప్రారంభించిన ఈ పోరాటం 498 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగి 4 లక్షల మంది బలిదానం చేసి 79 పోరాటాల తర్వాత రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ ఉద్యమానికి ఒక ముగింపు రావడం అనేది ఈ దేశం యొక్క విశిష్టమైన చరిత్రకు ప్రతీక. కాబట్టి ఇంతటి సుదీర్ఘ కాలం పోరాటం చేసినటువంటి అంశము ప్రపంచ చరిత్రలో కనిపించదు. ఒక ఆలయం కోసం ఇంతమంది బలిదానం చేసినటువంటి సంఘటన కూడా మనం ఎక్కడా కూడా చూడలేం, ప్రపంచంలో ఎక్కడా కూడా. కాబట్టి ఇది ఒక మధుర క్షణం. భారతీయులకే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులకి అందరికీ కూడా ఇది ఒక శుభగడియ. జనవరి 24 2024 జనవరి 22వ తేదీ ఎప్పుడు వస్తుందా? అభిజిత లగ్నంలో ఆ బాలరాముడు ప్రతిష్టమయ్యేటటువంటి శ్రీరామ జన్మభూమిలో నవ్య భవ్య దివ్య మందిరంలో ఆ రాముడి ప్రతిష్ట కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నటువంటి శుభగడియలో అందరి మనసు నిండా రాముడు నిండి ఉన్నాడమ్మ. కాబట్టి ఈ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఇది అత్యంత విశిష్టమైన చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప ఉద్యమానికి ఇది ముగింపుగా, ఇది బాలరాముడు తిరిగి అయోధ్యకి వేంచేస్తున్న శుభగడియగా, వనవాసం అనంతరం రాముడు అయోధ్యకు వస్తున్నాడా అన్నప్పుడు అయోధ్య వాసులు ఎంతగా ఎదురు చూశారో ఈవేళ భారతీయులంతా కూడా రాముడి ప్రతిష్ఠ కోసం అంతగా ఎదురు చూస్తున్నారు. తల్లి సార్, నమస్తే సార్. సార్, ఇప్పుడు రాముడు మర్యాద పురుషోత్తముడు, ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాటని మహోన్నతుడు. ఈనాటి తరానికి ఈ లక్షణాలు చెప్పేవారు కరువయ్యారు. ఇప్పుడు అయోధ్య ఆలయ నిర్మాణ సమయంలో ఇప్పుడు ఈ రామకథను, రాముడి గొప్పతనాన్ని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అనుకోవచ్చంటారా? తప్పనిసరిగా అనుకోవాలి తల్లి. మన రాజ్యాంగ నిర్మాతలు కూడా రాముని యొక్క వారసత్వ సంపద భారతీయులకు సొంతం కావాలని, భావితరాలకు అది ఆదర్శం కావాలని రాజ్యాంగ పీఠికల్లో రాముని చిత్రాలు ముద్రించడం ద్వారా రాముడు రాజ్యాంగ పురుషుడు అని మన రాజ్యాంగ నిర్మాతలు సమాజానికి సంకేతం ఇచ్చారు. కాబట్టి రాముడిలో ఉన్నటువంటి 16 గుణాలు, పౌన్వస్విన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ కర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత, ఇలా 16 గుణాలు ఏవైతే ఉన్నాయో, కోమలంగా మాట్లాడము, పౌన్వస్విన్ సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ఉండము, గుణాలు కలిగి ఉండడము, గుణవాన్ కస్య వీర్యవాన్ వీర్యాన్ని కలిగి ఉండడము, చాలా పరాక్రమాన్ని కలిగి ఉండడము, ఇట్లాంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మృదు స్వభావం, పొందినటువంటి ఉపకారానికి కృతజ్ఞత చూపించడము, ఇటువంటి 16 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి భావి తరాలకి అందడం కోసం రాముడు మనకు ఆదర్శం. రాముడు అంటే రాముడు గుణాలు పొందికే, అందువల్లే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మబద్ధంగా జీవించడం ద్వారా 10 మందికి ఆదర్శం అవుతాము, 10 మందికి మంచిని చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే రాముడిలా ఉండాలనే ఆదర్శం నువ్వు పొందాలని మన రాజ్యాంగ నిర్మాతలు కూడా మన రాజ్యాంగంలో రాముని యొక్క చిత్రాలను ముద్రించి ఉంచారు. కాబట్టి ఈవేళ రాముని గురించి తెలుసుకోవడానికి ఈవేళ అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు కూడా రాముని యొక్క లక్షణాలను ఆలంబన చేసుకోవడం కోసం అయోధ్య ఉద్యమం ద్వారా అనేక విషయాలు ఈవేళ రాముడి గురించి తెలుసుకునే వాతావరణం ఈవేళ హిందూ సమాజంలో ఈవేళ వచ్చింది. ఇది భారతీయులకి, భారతదేశానికి శుభ సూచకంగా నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు మన దేశంలో శ్రీరాముడి ఆలయం లేని పల్లెలు ఉండవు, అంటే ఏ ఊరు కూడా ఉండదు. శ్రీరామ నవమికి వాడవాడల సీతారామ కళ్యాణాలు జరుగుతుంటాయి. ఇప్పుడు అయోధ్యలో సీతారాముల విగ్రహం కాకుండా బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎందుకలా? బాలరాముడి విశిష్టత చెప్పండి ఒకసారి మీ మాటలు. అది శ్రీరామ జన్మభూమి. రాముడు బాలరాముడిగా నడయాడిన పవిత్ర ప్రదేశం అది. ఆ ప్రదేశంలో కడుతున్న ఆలయంలో 3 అంతస్తులు ఉన్నాయి.
మొదటి అంతస్తులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. దానిపైన ఫస్ట్ ఫ్లోర్ లో రామ దర్బారు ప్రతిష్ఠ జరుగుతుంది. అంటే రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయుడు సపరివార సమేతంగా రామ దర్బార్ ఏదైతే ఉన్నదో అది ఫస్ట్ ఫ్లోర్ లో దాని ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఇంతకాలము రామలాల అక్కడ విరాజమానుడై ఉన్నాడు. 1949లో కూడా అక్కడ విగ్రహాల్ని ఆ ముష్కరు తొలగించిన తర్వాత 1949లో డిసెంబర్ నెలలో అర్ధరాత్రి సమయంలో అక్కడ వెలిసిన విగ్రహం కూడా రామలాల విగ్రహం, బాలరాముని యొక్క విగ్రహం. కాబట్టి రామాయణం ఆధారంగా ఆ సమయంలో అక్కడ బాలరాముని ప్రతిష్ఠ జరిగింది. దానినే పునర్ప్రతిష్ఠ చేస్తున్నాం మనం. ఇప్పుడు కొత్తగా ప్రతిష్ఠ చేయడం లేదు, పునఃప్రతిష్ఠ చేస్తున్నాం మనం. జీర్ణమైనటువంటి ఆలయ స్థానంలో నవ్యమైన భవ్య దివ్య ఆలయాన్ని కట్టి అందులో బాలరాముని ప్రతిష్ఠిస్తూ పైన ఉన్నటువంటి 1వ ఫ్లోర్ లో రాముని యొక్క దర్బారు నిర్మాణం చేస్తున్నాం. ఇందులో మనం గమనించాలి, ఇది మొత్తం 160 అడుగుల ఎత్తులో 3 ఫ్లోర్లో ఆలయ నిర్మాణం జరుగుతోంది. 3 అంతస్తుల్లో ఉంటుంది. ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలతో 44 ద్వారాలతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. మందిరము తూర్పు నుంచి పడమరికి 380 అడుగులు ఉంటే వెడల్పు 250 అడుగులతో నిర్మాణం జరుగుతోంది. 44 ద్వారాలు ఉంటాయి, 392 స్తంభాలు ఉంటాయి. 3 అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న దాంట్లో రామలాల ఉన్నారు. మొదటి అంతస్తులో రామ దర్బారు ఉన్నది. సీతమ్మ తల్లితో సహా రాముడు దర్బారులో వేంచేసి ఉన్నట్టుగానే అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోంది. సరే, ఇప్పుడు ఇంకొకటి, అయోధ్య ఉద్యమ చరిత్ర. బాలరాముడి ఆలయం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఇందాక మీరు చెప్పినట్లు ఈనాటి తరానికి ఆ ఉద్యమం గురించి తెలియదు, రాజకీయాలతో ముడిపెట్టి చూస్తున్నారు. అది సరైందేనా? అసలు శతాబ్దాల పాటు జరిగిన ఉద్యమ విశిష్టత చెప్పండి ఒకసారి. అమ్మా, మనం సంపదని కోల్పోతే తిరిగి సంపాదించుకోగలం, గౌరవాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుకోగలం. ఒక రాజ్యము సార్వభౌమాధికారాన్ని కోల్పోయినా తిరిగి సంపాదించుకోగలదు. దానికి ఉదాహరణే భారతదేశం. సుమారు 1000 సంవత్సరాలు సార్వభౌమాధికారాన్ని కోల్పోయినా తిరిగి సంపాదించుకున్నాం. కానీ ఒక జాతి చైతన్యాన్ని కోల్పోతే ఇవన్నీ కోల్పోతాం. సంపద కోల్పోతాం, సార్వభౌమాధికారం కోల్పోతాం, గౌరవం కోల్పోతాం. అందువల్లే ఆ సమాజంలో చైతన్యాన్ని నింపడం కోసమే రామ జన్మభూమి ఉద్యమం వచ్చింది. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో రాముడు నావాడు, రాముడు ఆదర్శం, నాకు ఆదర్శం కావాలి, నా జీవన గమనం కావాలి అన్న ఒక వాతావరణం నిర్మాణం అయింది. 79 పోరాటాలు జరిగాయి. 4 లక్షల మంది బలిదానం చేశారు. 500 సంవత్సరాల పోరాటం. లక్ష్యము జాతిలో చైతన్యాన్ని నింపడం. ఏదైతే మన చారిత్రాత్మక వారసత్వ సంపద ఉన్నదో దానికి మనం వారసులము. రాముడు ఈ జాతిని పాలించినటువంటి జాతీయ పురుషుడు, ఒక సామ్రాట్. దైవము అనేది ఎంత ప్రధానమైన అంశమో రాముడు ఒక రాజుగా ఈ భూమిని పాలించిన మహాచక్రవర్తి. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క జన్మస్థానంలో ఉన్న ఆలయాన్ని తిరిగి నిర్మాణం చేయడం కోసం జరిగిన సుదీర్ఘ పోరాటం ఇది. 1వ కరసేవ జరిగింది. కరసేవకు ముందు 1983లో రామ జానకి రథయాత్రలతో ప్రారంభమైంది నూతన శకం. ఎందువల్లంటే పూజ్య స్వామీజీలంతా కలిసి ఈ ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్కు అప్పగిస్తూ రామ జన్మభూమి ఈ ఆలయ నిర్మాణము ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్కు అప్పగించింది పూజ్య సాధు మహాత్ములందరూ కూడా ధర్మ సంసద్. మొట్టమొదటి 1983లో రామ జానకి రథయాత్రలు జరిగాయి. తర్వాత రామ శిలా పూజలు జరిగాయి. అక్కడి నుంచి శిలలు పూజించి రాముడి దగ్గరికి పంపించిన తర్వాత కరసేవ జరిగింది. కరసేవ తర్వాత ప్రథమ కరసేవ 1990లో జరిగింది. కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పక్షిని కూడా అయోధ్యలో ఎగరనివ్వను అని రావణ పాలన కొనసాగించిన సమయంలో లక్షలాది మంది నాలాంటి కరసేవకులందరూ కూడా అయోధ్యకు చేరుకున్నాము. అక్కడ అయోధ్యలో ఆ ఏదైతే కలంకిత కట్టడంగా మనం భావిస్తున్నామో ఆ కట్టడం మీద భగవద్ధ్వజాన్ని ఎగరవేయడం ద్వారా అక్కడ కూడా మనం గమనించాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం. ఎక్కడ రాముని నామాన్ని నిరంతరం తపిస్తామో జపిస్తామో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు అన్నారు. ఉదాహరణ 1990లో కరసేవ జరిగినప్పుడు ఆ కలంకిత కట్టడం దగ్గరికి చేరుకున్నటువంటి కరసేవకులు ఏ విధంగా గుమ్మటాల మీదకి వెళ్లాలని ఆలోచన చేస్తున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక వానర రాజము అక్కడ ఉన్నటువంటి వేప చెట్టు మీదకి ఎక్కి వేప చెట్టు మించి గుమ్మటాల మీదకి దూకి అప్పుడు అక్కడ ఉన్న కరసేవలకి మార్గదర్శనం అయింది.
అందరూ కూడా ఆ వేప చెట్టు నుంచి గుమ్మటాల మీదకి దూకి అక్కడ భగవద్ధ్వజాన్ని ఎగరేయడం ద్వారా ఇది రాముని యొక్క జన్మస్థానము, ఇది రామాలయము అని హనుమంతుని యొక్క భగవద్ధ్వజాన్ని అక్కడ ఎగరేయడం ద్వారా మొదటి కరసేవ పూర్తి చేశాం. ఆ తర్వాత రామ పాదుకా పూజలు, రామజ్యోతి రథయాత్రలు, ఆ తర్వాత రామనామ జపయజ్ఞాలు, జలాభిషేకాలు, ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ 1992 డిసెంబర్ 6 దేవోత్థాన ఏకాదశి రోజున అయోధ్యలో కరసేవకి 2వ కరసేవకు పిలిపివ్వడం జరిగింది. 2వ కరసేవలో కూడా నేను పాల్గొనడం జరిగింది. లక్షలాది మంది యావత్ భారతదేశం నుంచి కూడా అయోధ్యకి చేరుకున్నారు. రామలాల యొక్క మందిరము గుమ్మటాల కింద ఉన్నటువంటి రామలాల యొక్క పరిస్థితులు చూసి చలించిపోయారు. అప్పటి వరకు తీర్పు ఇస్తామని చెబుతున్నటువంటి న్యాయస్థానం గాని, నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం చేస్తూ ప్రభుత్వాలు గాని చేసినటువంటి జాప్యం కారణంగా కరసేవకుల్లో వచ్చిన ఆగ్రహావేశాలు పెళ్లిబుకి చెట్ట చివరికి అక్కడ ఉన్నటువంటి కలంకిత కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత సరయుకు వెళ్లి సరయులో ఉన్నటువంటి మట్టిని, మృత్తికని, అలాగే జలాన్ని తీసుకొచ్చి ఏ సరయులో అయితే ఇక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చి అక్కడ ఉన్న విగ్రహాన్ని ఛిద్రం చేసి ఆ రాముని యొక్క విగ్రహాన్ని తీసుకెళ్లి సరయూ నదిలో ముష్కర్లు కలిపేశారు. ఇక్కడ చారిత్రాత్మకంగా ఒక విశేషత ఉన్నది తల్లి. రామాయణ కాలంలో కూడా రాముడు తన అవతారాన్ని సమాప్తి చేసేటప్పుడు సరయులో ఆయన జల సమాధి అయిపోయారు. సరయులో ఆ జలంలో కలిసిపోయారు వారు. అదే విధంగా రాముని విగ్రహం తిరిగి సరయులో కలపడం ద్వారా రాముని సన్నిధికి ఆ విగ్రహం చేరింది. అందువల్ల అదే రాముడు 1949లో తిరిగి బాలరాముడిగా ఆలయంలో అర్ధరాత్రి సమయంలో వెలవడం జరిగింది. కాబట్టి హిందువుల యొక్క రామభక్తుల యొక్క భావన ఇప్పటికీ సరయులో శ్రీరాముడు ఉన్నాడని భావిస్తామా. సరే, ఇప్పుడు మీరు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి పూసగుచ్చినట్టు మొదటి నుంచి చక్కగా చెప్పారు, వర్ణించారు కూడా. అయితే ఇప్పుడు మా ప్రశ్న ఏంటంటే కూడా ఇప్పుడు ఇంత యావత్ ప్రపంచ దేశం అంతా కూడా ఇప్పుడు అయోధ్య రామ మందిరం వైపు చూస్తుంది. అయితే దీన్ని ఒక రకంగా రాజకీయాలతో ముడిపెట్టి చూస్తున్నారంటారా? ఇది సరైనదేనా? చూస్తే మీరేమంటారు? అమ్మ, దురదృష్టం ఏంటంటే రాజకీయాలు ఈ జాతి సంస్కృతిని నాశనం చేశాయి. విదేశాల నుంచి వచ్చిన ముష్కరుల్ని ఈ దేశవాసులుగా చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించారు. రాముడు గురించి చెప్పుకోవడము, కృష్ణుడి గురించి, భగవద్గీత గురించి తెలుసుకోవడము మతమోజం అనే పరిస్థితుల్లో మనం తయారు చేశారు. ఎంత విచిత్రమైన విషయం అని చెప్పంటే, నిన్న కాక మొన్న తెలంగాణ ఆంధ్ర విడిపోతే ఆ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఆంధ్రుల్ని శత్రువులుగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ మన నెత్తిమీ కూర్చుని 600 సంవత్సరాలు మన పరిపాలించినటువంటి విదేశీ ముష్కరుల్ని మనవారుగా చరిత్ర పుస్తకాల్లో చూపించారు. అంటే భారతదేశం బలహీన పడడానికి కావలసిన అన్ని కూడా రాజకీయ నాయకులు నిరంతరం చేస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటికీ సమాధానం ఆనాడు స్వతంత్ర పోరాటంలో ఒకే ఒక్క నినాదం రణతంత్రం అయింది, వందే మాతరం. ఇవాళ 1983 నుంచి ఒకే ఒక మంత్రం యావత్ జాతిని కలిపింది, జై శ్రీరామ్. కాబట్టి ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వర్ణాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, భాషలు లేవు, పార్టీలు లేవు. అందరి ఆదర్శం శ్రీరాముడయ్యాడు. అందువల్ల ఎంత ఉవ్వెత్తున ఇది జన చైతన్యం జరిగింది అని చెప్పంటే దానికి కారణం రాజకీయ నాయకులు 70 సంవత్సరాలుగా చేస్తూ విభజించి పాలించే బ్రిటిష్ వాడి రణనీతిని కొనసాగిస్తూ నిరంతరము కూడా అణిచివేసే ప్రయత్నం చేశారు. చివరికి న్యాయస్థానం ద్వారా హిందువుల కోరిక ఇది న్యాయసమ్మతమైనదని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తుది తీర్పు ఈ రాజకీయ నాయకులందరికీ చెప్పబెట్టయింది. కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఎంతకాలం హిందువుల మనోభావాలు గాయపరిచాము, వాస్తవం అని తెలిసినా అణిచివేసేందుకు ప్రయత్నం చేశాము. అంతకు కూడా దిగజారి 1947 తర్వాత యథాతథ స్థితి అని ఒక చట్టం కూడా చేశాం మనం హిందువులు అణిచివేయడం కోసం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, రాజ్యాంగంలో కూడా ఒక స్పష్టమైన విషయాన్ని ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఏమిటని చెప్పంటే 1947కు ముందు ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, విశ్వాసాలు ఇవి చట్టబద్ధమైనవి అని. మరి దానికి విరుద్ధంగా 47 తర్వాత అంత ముందు ఉన్నటువంటి విశ్వాసాలన్నీ కూడా చట్టబద్ధం కాదు అని ఒక చట్టం చేయడం అని చెప్పంటే ఈ వంకతో కూడా ప్రజల్ని విడగొట్టాలని చూశారు. కాబట్టి ఈవేళ ప్రజలందరినీ రాముడి ఏకత్రితం చేశాడు. ఇక్కడ ఏ భేదాలు లేవు, అందరూ కూడా రామనామంతో పులకిస్తున్నారు. అయోధ్యకు రాముడు వస్తున్నాడన్న ఆనందంలో తేలియాడుతున్నారు. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. కాబట్టి రాబోయే రోజులలో పరమత సహనం అనేది హిందుత్వం నుంచి నేర్చుకోవాలి. లోకా సంస్థ సుఖినో భవంతుని హిందుత్వం నుంచి నేర్చుకోవాలి. ఈశ్వర సర్వభూతాన్ని అనేది హిందుత్వం నుంచి నేర్చుకోవాలి. నన్ను నమ్మనివాడు, నన్ను కొలవనివాడు కాఫిర్ అవుతాడు, సైతాన్ అవుతాడు, జిహాద్ చేయండి, రాళ్లతో కొట్టు చెప్పండి అని ఎప్పుడు హిందుత్వం చెప్పదు. ఇక్కడ అందరూ సమానంగా జీవించాలి.
లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పే ధర్మాన్ని ఏమో మతమౌఢ్యంగా చిత్రీకరించే ప్రయత్నం రాజకీయ నాయకులు చేశారు. ఎప్పుడైతే హిందువులు చైతన్యవంతులు అవుతారో అప్పుడే దేశంలో శాంతి ఉంటుంది, ప్రపంచంలో శాంతి ఉంటుంది. మతం పేరుతో యుద్ధం చేయనటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం. 500 సంవత్సరాల తర్వాత కూడా న్యాయస్థానం ద్వారా తీర్పు పొందాం. గమనించాలి ఈ విషయాన్ని కూడా మనందరం. కాబట్టి చట్టబద్ధంగానే ఉద్యమాన్ని నడిపాము, చట్టబద్ధంగానే న్యాయస్థానము అక్కడ అన్ని రకాల పరీక్షలు చేసి, దర్యాప్తు చేసి, పురావస్తు తవ్వకాలు జరిపి, రాడార్ కెమెరాలతో చిత్రీకరించి వీడియోలు తీసి ఇది ఆలయాన్ని కూలగొట్టబడినదే, ఇది రాముని స్థలమే, రామునికి అందించండి చెప్పిన తర్వాత ఆలయ నిర్మాణం చేస్తుంది. సరే, ఇప్పుడు అఖండ భారతవాణి మురిసిపోయే రకంగా మరి అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. అలాంటి ఆలయంలో జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఒకటి, అయోధ్యలో ఏ విధమైన పూజా కార్యక్రమం జరుగుతుంది, యావత్ భారతదేశంలో ఉన్న ఆలయాల్లో ఏ విధంగా పూజా కార్యక్రమం జరుగుతుంది, 2 అంశాలు ఇందులో ఉన్నాయి తల్లి. అయోధ్యలో ప్రతిష్టలో భాగంగా ఏదైతే ఆగమ శాస్త్ర ప్రకారం జరగవలసిన ఋత్వికులు జరపవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అభిజిత్ లగ్నంలో 2024 జనవరి 22వ తేదీ మధ్యాహ్నము 12:28 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో దేశంలో వివిధ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి సుమారు 2500 మంది పూజ్య సాధు మహాత్ములు, ధర్మాచార్యులు, పీఠాధిపతుల సమక్షంలో ఈ దేశం గర్వించేటటువంటి మహానుభావులైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు సుమారు 4000 మంది సమక్షంలో అయోధ్యలో ఆలయ నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోంది. అదే సమయంలో యావత్ భారతదేశంలో కూడా వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాలకి ఆ గ్రామంలో ఉన్నటువంటి రామభక్తులందరూ చేరుకుంటారు. సరిగ్గా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దైవానికి షోడశోపచార పూజ అర్చన కార్యక్రమాలు పూర్తి చేసుకుని నామ సంకీర్తన చేస్తారు. 12 గంటల నుంచి లైవ్ కార్యక్రమాన్ని, ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అక్కడ సామూహిక అందరూ కలిపి తిలకిస్తారు. సరిగ్గా 12:28 విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సమయంలో ఆలయంలో అఖండ హారతి ఇస్తారు, ఘంటానాదం చేస్తారు, జయఘోష చేస్తారు. ఆ తర్వాత ఆ హారతిని అందరూ కళ్ళకద్దుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తారు. తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత జనవరి 22వ తారీఖున సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం 500 సంవత్సరాల ఈ పోరాటానికి, చరిత్రకి గుర్తుగా ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా 5 దీపాలను వెలిగిస్తారు. ఆ రోజు ప్రతి దేవాలయంలోనూ కూడా దీపాలతో అలంకరణ చేసి అయోధ్య దీపావళి ఉత్సవంగా దీన్ని నిర్వహించుకుని తమ ఆనందాన్ని వ్యక్తీకరించుకుంటారు. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక చిన్న సందేహం. రామ మందిర నిర్మాణాన్ని అష్టభుజి ఆకారంలో చేపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ అష్టభుజికి ఆధ్యాత్మికతకున్న సంబంధం ఏమిటో ఒక్కసారి చెప్పండి. ఈ ఆలయము దేవనాగర శైలిలో దీని నిర్మాణం జరుగుతోంది తల్లి. రామజన్మ పరిసరాల్లో అనేక రకాలైనటువంటి ప్రధానమైన ఆలయాలు కూడా ఉంటాయి. నలువైపులా దీర్ఘ చతురస్రాకారంలో చక్కగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రహారీ లోపల 4 ఆలయాల నిర్మాణం జరుగుతుంది రామాలయంతో పాటు. సూర్యాలయము, శివాలయము, గణపతి ఆలయము, భగవతీదేవి ఆలయము. ఈ 5 ఆలయాల మధ్యలో బాలరాముని విగ్రహము ఆలయం ఉంటుంది, దానిపైన రామ దర్బారు ఆలయం ఉంటుంది. ఈ విధంగా దివ్యాంగులైనటువంటి మహానుభావుల యొక్క నిర్ణయం మేరకు దీన్ని నిర్మాణం చేస్తున్నారు. దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ మహర్షి, అలాగే విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, అలాగే నిషాదరాజు, గుహుడు, శబరిమాత, అహల్యాదేవి వారి ఆలయాలు కూడా ప్రాంగణంలో నిర్మాణం చేయబోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా 2025కు పూర్తవుతాయి. ఈ రోజు మాత్రం బాలరాముని విగ్రహం మాత్రం జనవరి 22వ తారీఖున ప్రతిష్ఠ చేయబోతున్నారు తల్లి. ఇప్పుడు అయోధ్య ఆలయ నిర్మాణం చేపట్టాలని అనుకుంటే ప్రభుత్వం కూడా చేయొచ్చు. కానీ దేశంలోని కోట్లాది మంది హైందవులను భాగం చేస్తూ ఈ విరాళాలు స్వీకరించారు. శ్రీరాముడు అందరివాడు అని చెప్పడానికి, హైందవులంతా కలిసి ఆలయం నిర్మించారు అని చెప్పుకోవడానికి ఇదొక చక్కటి అవకాశంగా భావించవచ్చు అంటారా? అమ్మ, రాముడు సీతమ్మ తల్లిని తీసుకురావడానికి సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు ఆయనకున్న శక్తి మేరకు ఒక్క బాణంతో వారధిని నిర్మాణం చేయగలడం. కానీ ఆ అవకాశం వానరులకు ఇచ్చాడు. రాముని యొక్క అవతారం మొత్తం కూడా తనతో అందరినీ కలుపుకుని వెళ్లేటటువంటి విశేషత కనిపిస్తుంది మనకి రామాయణం అంతా కూడా. కాబట్టి ఇక్కడ రాముని ఆలయము సుదీర్ఘ పోరాటం ప్రజలు చేశారు, రామభక్తులు చేశారు. వారు మాత్రమే నిర్మాణం చేయాలి అనుకున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు.
అందువల్ల ప్రభుత్వం గ్రాంట్ ఇస్తానన్న నిరాకరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న గ్రాంట్ నిరాకరించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న గ్రాంట్ నిరాకరించడం జరిగింది. అతి మాన్యుడి నుంచి అతి సామాన్యుడి వరకు ఎవరి కష్టాన్ని నుంచి వారు ఇచ్చినటువంటి ₹25 ప్రారంభించి వారు ఇచ్చినటువంటి ఏదైతే నిధి ఉన్నదో దానితో మాత్రమే ఆలయ నిర్మాణం చేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి కుబేరులు ఎంతో మంది ముందుకు వచ్చారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చు మేమే భరిస్తామని ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. అదే కనుక జరిగితే జరిగేది ఏమిటి అనేది తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలోచన చేసింది. దీనికి ముందు సోమనాథ్ దేవాలయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పునర్నిర్మాణం చేసినప్పుడు జ్యోతిర్లింగాల్లో ప్రథమ జ్యోతిర్లింగం అయినటువంటి సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకార అమలేశ్వరం అని మనం కీర్తించే 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగం అయినటువంటి సోమనాథ్ దేవాలయాన్ని గజనీ మహమ్మద్ కూలగొడితే స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి హోంమంత్రి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాన్ని పునర్నిర్మాణం చేశారు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల్ని ఒప్పించి చర్చించి వారి అనుమతి కూడా తీసుకుని ఇది మన మధ్యలో సయోధ్యకు ఉపయోగపడాలి, అంతరాలు పెంచకూడదని చెప్పిన దాని మీదట వారు అంగీకరించారు. వారికి వేరే చోట మసీదును నిర్మాణం చేయించి ఇచ్చారు. ప్రభుత్వ సొమ్ముతో కాదు, గమనించాలి. హిందువులందరూ కలిపి వారి సహకారంతో ఇచ్చిన ధనంతో తీసుకెళ్లి అక్కడ మసీదు నిర్మాణం చేశారు. అదే సందర్భంలో సోమనాథ్ దేవాలయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఇవ్వనని ప్రకటించిన నెహ్రూ గారే కాకుండా తీసుకోనని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ప్రకటించి కేవలం హిందువుల యొక్క దక్షిణలతో సోమనాథ్ దేవాలయం నిర్మాణం చేశారు. అదే సాంప్రదాయంలో అయోధ్య ఆలయానికి ఎంతరో మహాత్ములు ముందుకొచ్చి మేము నిర్మాణం చేస్తామన్నా కూడా అతి సామాన్యమైన ప్రతి వ్యక్తి కూడా రేపు అయోధ్య వచ్చినప్పుడు అయోధ్య ఆలయపు గోడ మీద చెయ్యవేసి ఈ నిర్మాణంలో నా పాత్ర ఉంది అని అతను గర్వించేలాగా ఇది సమిష్టి నిర్మాణం కావాలి అన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఒక అప్పీల్ ఇవ్వడం జరిగింది. నిధి సేకరణ చేయడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం ఒక ₹1800 నుంచి ₹1900 కోట్ల నిధి కనుక సేకరించగలిగితే మనం అనుకున్న నమూనాలో ఆలయాల నిర్మాణం చేయగలుగుతాం అనుకున్నాము. రామ భక్తి అపారము. సుమారు ₹4000 కోట్ల వరకు నిధి సమకూరిందని మనకి ప్రకటించినటువంటి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ప్రకటించారు. దీనివల్ల అనేక సౌకర్యాలతో అయోధ్య ఆలయమే కాకుండా అయోధ్యలో భక్తులకి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి విశ్రాంతి భవనాలు, వసతి భవనాలు, ఇవన్నీ మ్యూజియము, గోశాల, శరణాలయాలు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి పూర్తి ప్రణాళికతో విశాలమైన ప్రాంగణాలతో అక్కడ వచ్చిన వాళ్ళు హాయిగా ఆనందంగా సేద తీరడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పెద్ద తిరుపతిలాగా చేయడానికి చక్కటి వ్యవస్థ చేస్తున్నారు. ఇది ప్రతి రామ భక్తుని యొక్క ప్రతి హిందువు యొక్క కృషితో ధనంతో మాత్రమే అయోధ్య ఆలయ నిర్మాణం జరుగుతుంది. సార్ చక్కటి మాట. ఇప్పుడు ఇంకోటి సార్, అయోధ్య అంటే ఒక్క రామ మందిరమే కాకుండా అనేక విశిష్టతలు ఉన్నాయంటున్నారు. అవేమిటి ఒక్కసారి మీ మాటలో చెప్పండి. అయోధ్య అంటే ప్రతి ఇల్లు ఒక దేవాలయంలో కనిపిస్తుందమ్మా. అయోధ్య వెళితే మనకి ఒకవైపు దశరథ మహల్, ఒకవైపు కైకేయి కోప మందిరు, ఒకవైపు భరత్ మెలప్ మందిరు, ఒకవైపు హనుమాన్ గడి, ఒకవైపు వాల్మీకి మందిరు, ఒకవైపు కనక భవనం, ఇట్లా అనేక దేవాలయాల సముదాయం అయోధ్య. కాబట్టి అయోధ్య అంటే ఆలయాల పుట్ట. కాబట్టి ఎక్కడ చూసినా ఆలయం ఉంటుంది. ఒక స్త్రీమూర్తికి ఎన్నో ఆభరణాలు, 7 వారాల నగలు ఉన్నా ఆ మంగళసూత్రానికే ఎంతో పవిత్రత ఉంటుంది. కాబట్టి అన్ని ఆలయాలు ఉండాలి. కానీ రాముని పుట్టిన స్థలంలో రామాలయం ఉండాలి. ఒక స్త్రీమూర్తికి మంగళసూత్రంతో సమానమైనంత గౌరవమైనది. అందువల్లే మనము ఎంతో మంది విమర్శించారు, అన్ని ఆలయాలు ఉన్నాయి కదా అయోధ్యలో, రాముడు పుట్టిన చోట లేకపోతే ఏమవుతుంది అని. రాముడి పుట్టిన చోట స్త్రీమూర్తి మంగళప్రదమైన మంగళసూత్రంతో సమానమైంది. కాబట్టి ఎన్నో భవ్యమైనటువంటి విశేషమైన ఆలయాలు ఉన్నాయి. అయోధ్య వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా వాటిని దర్శించుకోవాలి. రాముడు నడయాడినటువంటి ప్రదేశం కాబట్టి రామ జన్మభూమి ఆలయం ఇవాళ మనం నిర్మాణం చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అది దాదాపుగా అందరి మధ్యలో మెదిలే ప్రశ్న. అయోధ్య ఆలయ నిర్మాణ సమయంలో టైం లైన్ కు సంబంధించిన యంత్రాలేవో నిక్షిప్తం చేశారని ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఏదైనా ఉందా? ఉంటే దాని యొక్క ప్రాధాన్యం ఏమిటంటారు? అమ్మా, అయోధ్య అనేక ఆటుపోట్లకి గురి అయినది 500 సంవత్సరాల నుంచి. కాబట్టి మన మహర్షులు చాలా గొప్పవారమ్మా. ఒక పేరు పెట్టడంలోనే దాని పవిత్రతని గుర్తించేలా చేశారు. భారతి అంటే భా అంటే జ్ఞానముతో, రతి అంటే వెలుగున్నది. భారతి అంటే జ్ఞానముతో వెలుగున్నది. అంటే జగత్తుకే గురుస్థానం వహించేది భారతదేశము. వేదాలు, ఉపనిషత్తులు, శృతులు, కృతులు, పురాణాలు, ఇతిహాసాలు, జ్ఞాన సంపదల భాండాగారం భారతి అని తెలియజేయడం ద్వారా భారతి అని పేరు పెట్టారు.
అలాగే అయోధ్య అంటే అది అయోధ్య అంటే జయింప సఖ్యము కానిది. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎవరు దాన్ని జయించలేకపోయారు. కాబట్టి ఎంత చరిత్ర జరిగింది, అయోధ్య రాముడి విశిష్టత, ఆ ప్రదేశానికి ఉన్న విశిష్టత, ఎన్ని రకాల పోరాటాలు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి జయాలు అపజయాలు జరిగాయి, చివరికి ముగింపు ఏ విధంగా వచ్చిందన్న సంపూర్ణమైనటువంటి అయోధ్య చరిత్రనంతా కూడా ఒక సెల్ తయారు చేసి దాన్ని అయోధ్య ఆలయానికి క్రింది భాగంలో 125 అడుగుల లోతులో అయోధ్య ఆలయంలో దాన్ని నిక్షిప్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో అయోధ్య గురించి ఎవరికి ఏ అనుమానాలు వచ్చినా సిగ్నల్స్ ద్వారా దాని నుంచి మొత్తం కూడా చరిత్రను మనం తీసుకుని అవగాహన చేసుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో ఒక దస్తావేజుగా ఉపయోగపడుతుంది భావితరాలకి అన్న ఉద్దేశంతో ఈ సెల్ తయారు చేసి ఈ భూమిలో నిక్షిప్తం చేస్తున్నారమ్మా 125 అడుగుల లోతులో. ఇక దేశంలో అందరి చూపు అయోధ్య పైనే ఉంది. సార్ నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరోపక్క ఆలయంలో అయోధ్య రామ మందిరంలో కేవలం రామ మందిరమే కాకుండా అందులో 7 ఆలయాలు ఉన్నాయి అని అంటున్నారు. వాటి యొక్క ప్రత్యేకత ఏంటి సార్? మీది ఆడియో మ్యూట్ లో ఉంది సార్. సముదాయంగా ఈ ఆలయ నిర్మాణం ఇందాక నేను మీకు చెప్పినట్టు పరమేశ్వరుని యొక్క ఆలయము, అలాగే దాంతోపాటు గణపతి ఆలయము, అలాగే సూర్య ఆలయము, భగవతీదేవి ఆలయము 4 మూలల 4 ఏర్పాటు చేస్తూ మధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేసే విధంగా ఆలయాలు తయారు చేస్తున్నారు. ఆలయం యొక్క ప్రహారీ 4 మూలల 4 ఆలయాలు ఉంటాయమ్మా. మధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటుంది. అదే ప్రాంగణంలో ముందు భాగంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి మందిరాలు, అలాగే హనుమంతుని మందిరము, అలాగే నిషాదరాజుకు కూడా గుహునికి కూడా ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శబరిమాత మనకి భక్తురాలు అనగానే గుర్తొచ్చేది శబరి, స్నేహితుడు అనగానే గుర్తొచ్చేది గుహుడు, అలాగే రామదాసి అనాలంటే గుర్తొచ్చేది హనుమంతుడు, దాసానుదాసుడు హనుమంతుడు. అటువంటి వీళ్ళ ముగ్గురికి కూడా అక్కడ ఆలయాలు నిర్మాణం చేస్తూ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలమ్మా, మీరు అడగకుండానే చెబుతున్నాను. అయోధ్య ఆలయం అందరి ఆర్థిక సహకారంతో ఎలా నిర్మాణం జరుగుతుందో అందరి యొక్క భాగస్వామ్యంతో జరుగుతుందమ్మా. అయోధ్య ఆలయానికి యంత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళితే దేవాలయానికి తలుపులు హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయమ్మా, గంటలు తమిళనాడు నుంచి వెళ్తున్నాయి. శిల్పాలు చెక్కేటటువంటి వ్యక్తులు ఇటువైపు ఒరిస్సా నుంచి వెళ్లారు, కర్ణాటక నుంచి వెళ్లారు, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్లారు, గుజరాత్ నుంచి వెళ్లారు. ఈ శిలలు రాజస్థాన్ లో చెక్కారు, మధ్యప్రదేశ్ లో చెక్కారమ్మా. ఇలా ఒక్కొక్క అంశము ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇక్కడికి చేరుకోవడం జరుగుతోంది. అయోధ్య ఆలయానికి శంకుస్థాపన చేసినటువంటి మహాత్ముడు కూడా ఒక ఎవరైతే ఇవాళ హరిజనులు మనం ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీ అంటున్నామో ఆ హరిజన బంధువే ఈ అయోధ్య ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఇంతమంది మహానుభావులు, ఇంతమంది పీఠాధిపతులు ఉన్నా కూడా ఆయన గుహుడిగా భావించి ఆయన చేత శంకుస్థాపన చేయించారు. కాబట్టి ఇవన్నీ కూడా విశేషతలన్నీ కూడా ఇందాక మనం చెప్పినట్టు ఆ సెలలో నిక్షిప్తం చేసి ఉంచుతున్నారమ్మా. ఇవన్నీ భావితరాలకు తెలియాలని. సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, ఈ ఏదైతే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు మీరు అన్నట్లుగా ఏదైతే అందరి భాగస్వామ్యం ఉంది, ప్రజలందరి భాగస్వామ్యం ఉంది, కానీ ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు అందరూ కూడా చూడాలనుకుంటారు, ప్రత్యక్షించి అక్కడ నుంచి చూడాలనుకుంటారు. కానీ ప్రధాని మోదీ ఆ రోజు ఎవరు రావద్దు అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయంటారు? అపార్థం చేసుకోవద్దమ్మా ఎవరును. మీ మీడియా ఐ న్యూస్ ద్వారా నేను దేశ ప్రజలకి, ముఖ్యంగా తెలుగు ప్రాంత రామభక్తులకి, హిందూ బంధువులకి అందరికి తెలియజేస్తున్నాను. ఆలయము నిర్మాణములో ఉన్నది. కేవలం మొదటి అంతస్తు నిర్మాణం పూర్తి చేసుకుని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు 3 అంతస్తులు నిర్మాణాలు అన్ని పూర్తయ్యేటప్పటికి 2025 సంవత్సరం వస్తుంది. ఈవేళ ఆ శుభ ముహూర్తానికి చాలా భవ్య దివ్య ముహూర్తం అది. అటువంటి ముహూర్తానికి రాముడు అక్కడ విరాజమానుడైతే ఇక ఏ ఆటంకాలు ఈ దేశానికి గాని, ధర్మానికి గాని, ఈ దేశ ప్రజలకు గాని ఉండవు అన్న ఉద్దేశంతో ఆ ముహూర్త బలం కోసం విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఒకవైపు నిర్మాణాలు జరుగుతున్నాయి, ఒకవైపు భారీ భారీ యంత్రాలు ఉన్నాయి, ఒకవైపు శిలలు గాలిలో తేలుతూ నిర్మాణాలు జరుగుతున్న సమయము, ఒకవైపు ఇంకా ప్రాకారాలు నిర్మాణం జరగలేదు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. ఈ దేశం యొక్క గుండె లాంటి మహానుభావులు, విశిష్టమైన వ్యక్తులు, పద్మశ్రీ తీసుకున్న వాళ్ళు, పద్మభూషణ్ తీసుకున్న వాళ్ళు, అలాగే సైనిక విశిష్టమైనటువంటి పురస్కారాలు పొందిన వాళ్ళు, అలాగే దాంతో పాటుగా సినిమా యాక్టర్లు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అలాగే జడ్జిలు, ఇలాగ మహానుభావులు, అన్ని పార్టీల యొక్క అధ్యక్షులు అందరూ కూడా అక్కడ ఉంటున్నారు. ఈ దేశం యొక్క గరిమ స్థానం అంతా కూడా అక్కడ వేయించేస్తున్నారు.
కాబట్టి అందరి భద్రత చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఉన్నటువంటి ప్రాంగణము 6,500 మందికి సరిపడ మాత్రమే ఉంది. కాబట్టి వ్యవస్థలో భాగంగా ఈ ఎవరైతే విగ్రహ ప్రతిష్టగా ఆహ్వానించబడ్డారో వాళ్ళని మాత్రమే రమ్మన్నారమ్మా. విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన 2 రోజుల తర్వాత నుంచి అందరూ కూడా సర్వ దర్శనం చేసుకోవచ్చు తల్లి. దీంతో పాటుగా అయోధ్య ఉద్యమంలో ఎవరైతే అనాదిగా గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాలాంటి వ్యక్తులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే భూరి విరాళాల ఆలయం కోసం ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆ రోజుల్లో విశేషంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆ రోజుల్లో కరసేవకు వెళ్లి అయోధ్య ఆలయ నిర్మాణ విషయంలో సహకరించిన వాళ్ళు ఉన్నారో, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా అన్ని ప్రాంతాల నుంచి రోజుకొక స్టేట్ నుంచి దర్శనం చేయించేటువంటి వ్యవస్థ కూడా చేశారు. అదే సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారు కూడా దర్శనం చేసుకునే వ్యవస్థ చేశారు. కాబట్టి నిర్మాణాల్లో ఉంది. కాబట్టి పూర్తి నిర్మాణం అయ్యాక విగ్రహ ప్రతిష్ఠ జరిగితే అప్పుడు పూర్తిగా అన్ని జాగ్రత్తలు భద్రతాపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లో ప్రాకారాలు కూడా పూర్తి కాలేదు. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఈ దేశంలోని మహానుభావులు ప్రధానమంత్రితో సహా అన్ని పార్టీల అధ్యక్షులు అనేక మంది మహానుభావులు అక్కడ ఏం చేస్తున్నారు. కాబట్టి పూజ్య ధర్మాచార్యులు సాధుతులు ఉన్నారు. కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం ఉందన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఆ 22వ తారీఖున మిగిలిన వాళ్ళు రావద్దు, ఆ తర్వాత నుంచి దర్శనం చేసుకోండి అని చెప్పారు తల్లి. సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఏదైతే చాలా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఆ అయోధ్య రామ మందిరాన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు, భవిష్యత్తులో చాలా మంది వస్తుంటారు. కాబట్టి వారి కోసం ప్రయాణానికి సంబంధించి ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మీ మాటలో. మనం కూడా వార్తలు వింటున్నామమ్మా. సుమారుగా 100 రైళ్ల వరకు అయోధ్యకి దర్శనాల కోసం అన్ని రాష్ట్రాల నుంచి వేసే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు రావాల్సి ఉన్నది. కాబట్టి 22వ తారీఖుకి తీసుకువెళ్లే వ్యవస్థ చేరిందాక మనం చెప్పుకుంటే భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒకటి మనం గమనించాలి, అయోధ్యలో వసతి సౌకర్యాలు సుమారు 3,000 మందికి సరిపడా వసతి సౌకర్యాలు ఉన్న భవనాలు లేకపోతే హోటల్స్ మాత్రమే ఉన్నాయి, సత్రాలు. కాబట్టి లక్షలాది మంది ఒక్కసారి ఫ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తొక్కిసారి జరగకూడదు. ఆ విపరీతమైన చలిలో వాళ్ళు ఉండడానికి వ్యవస్థ ఉండాలి, ఆహార సౌకర్యం ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫ్లోటింగ్ ని క్రమబద్ధీకరిస్తూ పంపించాలనే ఉద్దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయింది, ఒకవైపు అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ రెడీ అయింది. కాబట్టి ప్రయాణానికి సంబంధించిన ఏ ఇబ్బందులు లేకుండా నిన్న కూడా మనం చూసాము, 5 వందే భారత రైళ్లు, అమృత రైళ్లు మరికొన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. కాబట్టి వెళ్లి వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి వసతి సౌకర్యాలు, చలిని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వచ్చేటటువంటి ఫ్లోటింగ్ ఒకేసారి రాకుండా క్రమబద్ధీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 100 స్పెషల్ రైల్స్ ను కూడా నడపడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అన్ని రాష్ట్రాల నుంచి అయోధ్యకి లింక్ ఉండేలా ట్రైన్స్ ను ఏర్పాటు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. సార్, ఇప్పుడు ఇంకొకటి మీరు అన్నట్లుగా కొత్తగా ఎయిర్పోర్ట్ ని కూడా ప్రారంభిస్తున్నారని, అది ఎప్పుడు జరుగుతుందో, అదే రోజు జరుగుతుందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి. ఎయిర్పోర్ట్ నిన్న ప్రారంభం అయింది తల్లి. ఢిల్లీ నుంచి మొట్టమొదటి విమానం అయోధ్యకి నిన్న చేరుకుంది. ఆనందకరమైన విషయం ఏంటంటే అశోక్ అనేటటువంటి పైలట్ ఆ విమానాన్ని తీసుకుని ల్యాండ్ చేశారు. ఇక్కడ టేకాఫ్ తీసుకుని ఢిల్లీలో అయోధ్యలో ల్యాండ్ చేశారు. ఆ మహానుభావుడు పైలట్ విమానంలోకి వెక్కిన వెంటనే విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా జై శ్రీరామ్ అని సంబోధిస్తూ మొట్టమొదట అయోధ్యకి వెళుతున్న విమానాన్ని రామభక్తులు తీసుకుని వెళ్లేటటువంటి అదృష్టం నాకు ఇచ్చినందుకు ఆనందిస్తున్నానని మైక్ లో అనౌన్స్ చేసి విమానాన్ని నడిపాడు. ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా కంటిన్యూ అయోధ్య చేరే వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఆ విమానం అయోధ్యలో ల్యాండ్ అయింది. నిర్విఘ్నంగా చాలా భద్రతాపరంగా చక్కగా విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది అయోధ్యలో. కాబట్టి విమానాలు రాకపోకలు ప్రారంభం అయిపోయినట్టే. అలా రైలు రాకపోకలు కూడా జంక్షన్ చేసి రైల్వే జంక్షన్ అయోధ్యధామ్ రైల్వే జంక్షన్ చేయడం జరిగింది తల్లి. సార్, ఇప్పుడు ఇంకొకటి ప్రధానంగా మీరు ఇందాక చెప్పినట్లుగా కేవలం మొదటి అంతస్తు అయోధ్య రామ మందిరంలో మొదటి అంతస్తు మాత్రమే ఫినిష్ అయింది, ఇంకా 2 అంతస్తులు కూడా, అవి ఎప్పుడు ఫినిష్ అవుతుంది సార్? 2025 నాటికి మొత్తం టోటల్ దేవాలయ నిర్మాణం పూర్తి అయిపోతుంది. 2025 ఇప్పుడు 24 జనవరిలోకి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇంకొక 2 సంవత్సరాల్లో టోటల్ మనం అనుకున్న అన్ని అందులతో అయోధ్య ఆలయం వసతులతో ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా వసతులతో సహా 2025 డిసెంబర్ లోగానే నిర్మాణాలన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ ఉంది తండ్రి. సార్, ఇప్పుడు ఇంకొకటి సార్, ప్రధానంగా ఏదైతే
చాలా మందికి ఇప్పుడు ఈ ప్రశ్న సోషల్ మీడియాలో కానివ్వండి రకరకాలుగా ఇందాక చెప్పుకున్నట్లుగా అయోధ్య రామ మందిరం చుట్టూ రాజకీయంగా కూడా కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే కూడా భార్యని వదిలేసిన మోదీతో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అంటూ కొన్ని కమెంట్లు అలా అలా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. మరి మీరేమంటారు? ఒక ఏపీ విహెచ్పి కార్యదర్శిగా ఉన్నారు, వారికి మీ సమాధానం ఏంటి? రాముడు కూడా సీతమ్మను వదిలేశాడన్న జాతి ఈ జాతి. రాజుగా ఆయన నిర్ణయం ఆయన చేస్తున్నారు, ఆయన చేయవలసిన పని ఆయన చేస్తున్నారు. రామాలయం అంటే గౌరవించిన వాళ్ళు విమర్శించే విమర్శలు ఇవి. అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, సోమనాథ దేవాలయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, కాశీ ఆలయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, మధుర ఆలయం వద్దన్న వాళ్ళు, 370 ఆర్టికల్ వద్దన్న వాళ్ళు, ఇప్పుడు ఏదైతే సామాన్య ప్రజలు కూడా మిమ్మల్ని అడగడానికి లైన్ లో వస్తున్నారు అందుబాటులో. వైజాగ్ నుంచి మూర్తి గారు మనకు లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే మూర్తి గారు, సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి సార్. ఇప్పుడు మనకి 22వ తారీఖు లైవ్ టెలికాస్ట్ ఇస్తారా సార్? హలో, ఎస్ అడగండి. వైజాగ్ గారు, సారీ మూర్తి గారు, మీ ప్రశ్న అడగండి. 22వ తారీఖు మనకి లైవ్ టెలికాస్ట్ ఇస్తారా మేడం? అయోధ్య రామ మందిరం ప్రపంచంలో 125 దేశాలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ప్రపంచంలో 125 దేశాలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. నేను అనుకోవడం వారు తెలియజేయాలి సోదరి. నాకు తెలిసి iNews కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తుందని అనుకుంటున్నాను, వారు చెప్పాలి. తప్పకుండా చేస్తాం సార్. ఇప్పుడు మరొక కాలర్ చెన్నై నుంచి చంద్రశేఖర్ గారు లైన్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. చంద్రశేఖర్ గారు చెప్పండి. హలో హలో, ఎస్ చెప్పండి చంద్రశేఖర్ గారు, సార్ ఉన్నారు లైన్ లో, చెప్పండి. సార్ మేడం, ఇప్పుడు రామాలయం కట్టారు కదా. హలో చెప్పండి వినిపిస్తుంది. ఇది మేము చెన్నై నుంచి మాట్లాడుతున్నాం మేడం. రామాయణం కట్టినారు కదా, అది రేపు ఓపెన్ మేడం? రేపు కాదండి సార్, చెప్పండి సార్. రేపేనా ఆలయం ప్రారంభం అని అడుగుతున్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారము. అయోధ్య ఆలయ ప్రతిష్ఠ జరిగేది 2024 అంటే రేపు వచ్చే జనవరి 22వ తేదీన. రేపటి నుంచి జరిగేది ఏమిటి అని చెప్పంటే, రాముడు మనకి అయోధ్య ఉద్యమంలో ఒక సాంప్రదాయం ఉన్నది. రాముడు అక్కడ నుంచి రామజానికి రథాలు పంపిస్తే మనం ఇక్కడి నుంచి రామశిలను పంపించాం. అక్కడి నుంచి శంకుస్థాపనకి ఆహ్వానం పంపిస్తే ఇక్కడి నుంచి కలశావకులు పంపించాం. అక్కడి నుంచి రామపాదుకులు పంపిస్తే ఇక్కడి నుంచి మనం 2వ కలశాకులు పంపించాం. ఇలాగా మొన్న మనం నిధి పంపించాము, రాముడు అక్షంతలు పంపిస్తున్నాడు. కాబట్టి రామునికి అర్చించిన అక్షంతలు, రాముని మందిర చిత్రము, రాముని మందిర ఆహ్వాన పత్రము, ఈ 3 కూడా రేపటి నుంచి ప్రతి ఇంటికి పంచి పెడతాం చంద్రశేఖర్ గారు. రేపటి నుంచి జరిగేది అయోధ్య ఆలయ అక్షంతలు, మందిర చిత్రము, ఆహ్వాన పత్రము ప్రతి కుటుంబానికి అందించే కార్యక్రమం. అయోధ్య ఆలయం యొక్క ప్రతిష్ఠ జరిగేది జనవరి 22వ తేదీ. రైట్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా భార్యని వదిలేసిన మోదీతో మరి అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్టాపన చేస్తారా అంటూ కొందరు నెటిజన్లు కానివ్వండి, అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కొందరు కమెంట్స్ చేస్తున్నారు. మీ సమాధానం ఏంటి? ఇందాక నేను చెప్పాను, 2500 మంది పూజ్య సాధు మహాత్ములు, ధర్మాచారులు, పీఠాధిపతులు, వారందరూ నిర్ణయం మేరకు రేపు జరుగుతున్న కార్యక్రమం. కాబట్టి శాస్త్ర విహీనమైనది, శాస్త్ర సమ్మతం కానిది అయోధ్యలో జరుగుతుందని భావించడము వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు. రెండవది, సీతమ్మ తల్లి లేకపోయినా రాముడు కూడా యజ్ఞం చేశాడు, హోమం చేశాడు. మనం మర్చిపోకూడదు, బంగారు సీతను పక్కన పెట్టుకుని. కాబట్టి మన సాంప్రదాయంలో ఆయన భార్యకు దూరంగా ఉన్నారు. కాబట్టి వారు దేశం కోసం, ధర్మం కోసం ఒక సర్వసంగ పరిత్యాగిలా జీవిస్తున్నారు. కాబట్టి అనేక మంది స్వామీజీని విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. వారు కొంతమంది వివాహితులైనా సర్వసంగ పరిత్యాగం చేసి స్వామీజీలుగా మారుతారు. కాబట్టి మన శాస్త్రంలో ఏ కార్యం చేయడానికన్నా కొన్ని నియమాలు ఉన్నాయి. మన పూజ్య సాధు మహాత్ముల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి అధార్మికమైన కార్యక్రమం ఏది జరగదు. ఎవరు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. చక్కగా ధర్మబద్ధంగా రేపటి కార్యక్రమం జరుగుతోంది.
ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. అయితే దాదాపుగా 240 కోట్లకు పైగా ఈ వ్యయంతో ఆధునీకరించిన ఈ 3 అంతస్తుల ఆధునిక రైల్వే స్టేషన్ భవనంలో ఇక్కడ లిఫ్టులు కానివ్వండి, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లాక్ రూమ్లు, ఇలా పిల్లలకు సంబంధించి కూడా అన్ని, పిల్లల సంరక్షణ గదులకు సంబంధించి అన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ కేవలం ఆలయ నిర్మాణమే కాకుండా దానికి సంబంధించిన వసతులు కూడా అన్ని రకంగా చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఒక ఐకాన్ గా నిలుస్తుంది. సో మీరేమంటారు దీనిపైన? ఇది ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా మారబోతోంది అయోధ్య. కాబట్టి ఈవేళ అయోధ్యలో ఇందాక మీరు చెప్పినట్టు రైల్వే స్టేషన్ ని అయోధ్య ధామ్ జంక్షన్ గా నామకరణం చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ లోకి అడుగు పెడితే రామాయణ కాలంలోకి అడుగుపెట్టిన ఒక అనుభూతిని పొందే విధంగా అక్కడ డిజైన్ అంతా చేయడం జరిగింది. అదే సందర్భంలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వాల్మీకి మహర్షి ఎయిర్పోర్ట్ గా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకి ఇది ఒక శ్రద్ధా కేంద్రం కాబోతోంది. కాబట్టి ప్రపంచ ఆధ్యాత్మికవేత్తల యొక్క శ్రద్ధా కేంద్రంగా, ప్రపంచ కుతూహలం కలిగినటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళకు గొప్ప పర్యాటక కేంద్రంగా అయోధ్య తీర్చిదిద్దబడుతోంది. ఇప్పటికే ఈ విషయంలో 500 సంవత్సరాల వెనక ఉన్నాం మనం. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశ పాలకులకు ఎవరికీ కూడా అనిపించలేదు అయోధ్య ఇంత ఉద్యమం నడపవలసిన పరిస్థితి లేకుండా దాన్ని పరిష్కరించి ఉండవలసింది. కాబట్టి ఈవేళ ఏ రకంగా అయోధ్య ఉండాలని మనందరం కోరుకున్నామో ఆ విధంగా అయోధ్య తీర్చిదిద్దబడుతోంది. అంతేకాదు ఒక వ్యాపారంగా ఆలోచించినా, ప్రభుత్వ పరంగా ఆలోచించినా అత్యధిక రెవెన్యూ ఇచ్చే కేంద్రంగా కూడా ఇవాళ అయోధ్య ప్రభుత్వానికి కూడా ఒక ఆర్థిక వనరు కాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ రోజు మీ వాల్యుబుల్ టైం, అదే విధంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించి చక్కటి విషయాలు మాతో పూసగుచ్చినట్లుగా వివరించినందుకు, అదేవిధంగా మా ప్రేక్షకులకు సంబంధించి కూడా లైవ్ లో కాల్స్ ద్వారా తీసుకొని వారి సందేహాలు కూడా నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీరామ నామస్మరణతో పులికిస్తుంది దేశంలో అందరి చూపు అయోధ్యపైనే. భవ్య మందిరం నిర్మితమైన ఆ సాకేతపురిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం కోట్లాది మంది హైందవులు ఎదురుచూస్తున్నారు. దేశంలోని ప్రతి పల్లె, ప్రతి ఇల్లు శ్రీరామ నామస్మరణతో పులకిస్తుంది. శ్రీరామ అక్షంతలను ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. దేశంలోనే ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటే అయోధ్యపురిలో పండగ వాతావరణం నెలకొంది. ఆ దేవదేవుడు ఇలా వైకుంఠానికి దిగి వస్తున్నాడా అనేంతగా భక్తితో పరవశిస్తుంది అయోధ్య. జై శ్రీరామ్, జై సీతారాం, జై బజరంగ బలి అంటూ తన్మయత్వం చెందుతున్నారు భక్తులు. సరయు పరవళ్లు, సాధవుల తపస్సులు, నిత్య అగ్నిహోత్రాలు, యాగాలు, శ్రీరాముడి పేరున అభిషేకాలు, పూజలు, భక్తి గీతాలు, ఇలా ఎటు చూసిన అయోధ్యలో సీతారాముల గానమే వినిపిస్తుంది. వీటన్నింటికి తోడు ఆలయ నిర్మాణం ఎంతో అబ్బురపరుస్తుంది. నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకం. జనవరి 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో జరిగే ఆ పవిత్ర క్రతువును ప్రత్యక్షంగా, పరోక్షంగా టీవీ తెరలపై వీక్షించేందుకు ఉత్సాహంతో ఉన్నారు జనం. ఇది కని విని ఎరుగని పండుగ. అయోధ్య ఆలయ నమూనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ గా మారింది.
67 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఆలయంలో గుడి శిఖరం నేల మీద నుంచి 128 అడుగుల ఎత్తు ఉంటుంది. పొడవు 268 అడుగులు, వెడల్పు 140 అడుగులు. 2 అంతస్తుల ఆలయంలో ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. మొత్తం దేవాలయం అంతా ఒక విశాలమైన ఎత్తైన రాతి వేదిక మీద ఉంటుంది. రైట్, ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందు ఉంటాం. అంటే కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.